హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పథకానికి సంబంధించి ఒక గుడ్ న్యూస్ అప్డేట్. మీరందరూ వీడియోని చివరి వరకు చూడండి. 4016 రూపాయలు 6016 రూపాయలు లబ్ధిదారులకు ఎప్పుడు అందించబోతుంది రాష్ట్ర ప్రభుత్వం అనే సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే కొత్తగా దరఖాస్తు చేసుకున్న ఆసరా పెన్షన్లు ఎప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయబోతుంది అనే సమాచారం గురించి కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే జూలైకి సంబంధించిన ఆసరా పెన్షన్ ఆగస్టు నెలలో ఇస్తున్నారు. అయితే ఈ ఆగస్టుకి సంబంధించిన ఆసరా పెన్షన్ ఎప్పుడు వస్తుంది అనేది కూడా తెలుసుకుందాం. ఇక్కడ మీ అందరికీ ప్రశ్న, ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో ఎస్సా నో అనేది తెలియజేయండి. ఎస్ అయితే ఎస్ అని చెప్పేసి కామెంట్ చేయండి, నో అయితే నో అని చెప్పి కామెంట్ చేయండి. ఇక ప్రశ్న ఏంటి అంటే, ఆగస్టులో మీ చేతికి అందాల్సిన ఆసరా పెన్షన్ అందిందా అందలేదా? అందితే ఎస్ అని, అందకపోతే నో అని చెప్పి కామెంట్ చేయండి. ఇక గుడ్ న్యూస్ అప్డేట్ ఏంటి అంటే, తెలంగాణ రాష్ట్రంలో మండల వారీగా ఈ పాత పెన్షన్లు ఏవైతే ఉన్నాయో, అంటే జూలైకి సంబంధించిన ఆసరా పెన్షన్ ఆగస్టులో అందిస్తున్నారు. ఈ ఆగస్టుకి సంబంధించిన ఆసరా పెన్షన్ నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఆందోళన చెందవాకండి. మీ చేతిలో ఈ 2-3 రోజులలో పోస్ట్ ఆఫీసుల ద్వారానో లేదంటే గ్రామ పంచాయతీకి సంబంధిత తపాలా అధికారులు వచ్చో మీ చేతిలో పెట్టడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. చాలామంది అందలేదు, ఇంకా ఆసరా పెన్షన్లు ఇవ్వలేదు అని చెప్పేసి అంటున్నారు. ఈ ప్రక్రియ 2 రోజుల క్రితమే ప్రారంభమైనట్లుగా సమాచారం అయితే తెలుస్తుంది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో పెన్షన్లు అనేవి లబ్ధిదారుల చేతికి అందిస్తున్నారు. ప్రతి మండలంలో విడతల వారీగా అందిస్తున్నారు. కాబట్టి మీ చేతికి ఈ నిధులు రావడానికి కాస్త ఆలస్యం పట్టవచ్చు. సో కాబట్టి కామెంట్ సెక్షన్లో మీ సమాధానం తెలియజేయండి. ఇక కొత్త పెన్షన్లు 4016 6016 రూపాయలు ఎప్పుడు అందుతాయనే అంశం గురించి మాట్లాడుకున్నట్లయితే, ఈ 4016 6016కి సంబంధించి ఉన్నతాధికారులు పూర్తి స్థాయి కసరత్తు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం దసరాకి ఈ పథకాన్ని ప్రారంభించే యోచనలో ఉన్నట్లుగా తెలుస్తుంది. ఈ పథకానికి సంబంధించిన వివరాలకి సంబంధించి పూర్తి స్థాయిలో జాబితాను రూపొందిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ జాబితా ఇంకొక 20 రోజులలో తుది దశకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీనిపైన స్పష్టత రావడానికి అవకాశాలు ఉన్నాయనే సమాచారం తెలుస్తుంది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో 4016 6016 రూపాయల ఆసరా పెన్షన్ అనేది సెప్టెంబర్ నెలలో ప్రారంభం చేసే అవకాశాలు ఉన్నాయనే సమాచారం అయితే ఈ సందర్భంగా మనకు తెలుస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా 50 నుండి 60 లక్షల మంది లబ్ధిదారులు ఉండబోతున్నారనే సమాచారం తెలుస్తుంది. కొత్తగా మంజూరు చేయబోయే ఆసరా పెన్షన్లు మరో 10 లక్షలు ఉండొచ్చు అనే సమాచారం కూడా తెలుస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా దరఖాస్తు చేసుకున్న వాళ్ళ ఆసరా పెన్షన్లను రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్లో మంజూరు చేయాలన్న ఆలోచనలో ఉన్నట్లుగా, అంటే పూర్తిస్థాయి నివేదిక అప్పుడే స్పష్టత రావడానికి అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తుంది. తీపి కబుర్ను కూడా దసరా కల్లా అందించాలనే ఆలోచనలో ఉన్నది. ఇక తెలంగాణ రాష్ట్రంలో మొత్తానికి కొత్తగా దరఖాస్తు చేసుకున్న వాళ్ళకి సెప్టెంబర్లో రాబోతున్నాయి. ఆగస్టుకి సంబంధించిన ఆసరా పెన్షన్ ఈ 2-3 రోజులలో లబ్ధిదారులకి పూర్తి స్థాయిలో 100కి 100% ప్రభుత్వం అందించాలనే సంకల్పంతో ఉందనే సమాచారం తెలుస్తుంది. 4016 6016కి సంబంధించి 20 రోజులలో స్పష్టత రానుంది. ఇక 4వ అంశానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా 4,50,000 ఇందిరమ్మ ఇండ్లకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయబోతుందనే సమాచారం తెలుస్తుంది. ఒక్క ఇంటి నిర్మాణానికి 5 నుండి 6 లక్షల రూపాయలు, 400 గజాల ఇంటి స్థలాన్ని కూడా మహిళ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తుంది. నియోజకవర్గానికి 3500 ఇండ్లను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. లబ్ధిదారుల గుర్తింపు అనేది గ్రామ పంచాయతీలో గ్రామ సభ కమిటీ ఏర్పరిచి ఈ కమిటీ ఆధారంగా నిర్ధారణ చేసి కలెక్టరేట్ల ద్వారా అభ్యర్థులకి పట్టాలు అందించాలనే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లుగా పూర్తిస్థాయి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో ఆసరా కొత్త పెన్షన్ పథకానికి సంబంధించి మరో 20 రోజులలో స్పష్టత రానుందనే సమాచారం అయితే తెలుస్తుంది. దీనికి సంబంధించి పథకం ప్రారంభించే యోచనలో రాష్ట్ర సర్కార్ నిమగ్నమైందనే సమాచారం అయితే చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో 2 లక్షల రుణమాఫీకి సంబంధించిన ప్రక్రియ అయిపోయిన అనంతరం రాష్ట్ర ప్రభుత్వం మిగిలిన గ్యారెంటీలపై ఫోకస్ చేస్తుంది. ఇందులో భాగంగానే చేయూత ఆసరా పెన్షన్కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుందనే సమాచారం అయితే ఈ సందర్భంగా మనం తెలుసుకోవచ్చు. ఇవి తాజాగా ఉన్న లేటెస్ట్ అప్డేట్స్. మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ తదుపరి వీడియోలలో మీకు తెలియజేస్తుంటాను. కాబట్టి మిస్ కావద్దనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ధన్యవాదాలు.